మీరు అన్నదే ఎగ్జిట్ పోల్స్, నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. ఖచ్చితంగా ప్రజలు మేము చాలా స్పష్టంగా నెల రోజుల నుంచి చెప్తున్నాం. ప్రజలు ప్రచారంలోకి ఓటు వేయటానికి రావటానికి భయపడినటువంటి వాళ్ళు. ఒక భయానకమైనటువంటి వాతావరణం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి క్రిమినల్ ట్రాక్ వల్ల ఆ కుటుంబంకు ఉన్నటువంటి రౌడీ షీట్ ట్రాక్ వల్ల అక్కడ నియోజకవర్గ ఓటర్లలో ప్రజలు ఒక భయానకమైనటువంటి వాతావరణం వచ్చింది. ఓటు వేయటానికి చాలామంది భయపడ్డారు. ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థ ప్రజలకు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు వేసే వాతావరణం కల్పించలేదు. పోలీసు వ్యవస్థ కల్పించలేదు, ఎన్నికల సంఘం కల్పించలేదు. కల్పించకపోగా ఒక భయపెట్టి ఒక స్వైర విహారం చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దౌర్జన్యంగా ఒక స్వైర విహారం చేస్తుంటే ఒక దౌర్జన్యకాండ దిగుతుంటే వాళ్ళకి గొడుగు పట్టింది, వాళ్ళకు వతాసు పలికింది. కాబట్టి ప్రజలకు కొంత భయం ఉంది. ఆ భయం ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాం అని చెప్పేసి ధైర్యంగా చెప్తారా? బయటికి చెప్పలేదు. సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో ఖచ్చితంగా ఇన్ని అరాచకాలు, ఇన్ని దౌర్జన్యాలు, బోగస్ ఓట్లు, రిగ్గింగు, దౌర్జన్యం, ప్రలోభాలు ఇన్ని జరిగినా కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత మంచి మెజార్టీతో గెలుస్తున్నారు.